టెక్నాలజీ ముసుగులో పైశాచికత్వం అడ్డు అదుపు లేని నీచం మోదీ మైథిలిపై ఏఐ అసభ్యకర వీడియో ఒకటి బయటకొచ్చింది. బిహార్ ఎన్నికల్లో మైథిలి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రజాదరణ పొందుతుంది గాయని మైథిలిని మోదీని అవమానపరిచి ఏఐ వీడియో ఒకటైతే బయటకొచ్చింది. అసభ్యకర వీడియోపై అందరూ కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది సమాజంలో చిచ్చు పెట్టే అనుభవంలా మారుతోందని కూడా చెప్పుకోవచ్చు. రోజు రోజుకు మరింత బరి తెగిస్తూ ఉన్నారు. కనీసం మనిషి అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకు మరో సాక్ష్యమే మోదీ మైథిలిపై ఏఐ అసభ్యకర వీడియో. ఆ వీడియోను మీకు చూపెట్టలేం, కానీ చూస్తూ ఉంటే అసలు ఇంత దారుణమైన మనుషులు ఉంటారా అని మాత్రం అనిపించక మానదు. ఆ వీడియో చూస్తుంటే సాంకేతికత మనిషి ఎదుగుదలకు ఉపయోగపడాలి, కానీ ఇలాంటి వికృత క్రీడలకు ఏమాత్రం కాదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాదరణ పొందుతున్న గాయని మైథిలి ఠాకూర్ మీద ఇటువంటి అసభ్యకరమైన ఏఐ వీడియోలు సృష్టించడం చూస్తుంటే అసలు మన సమాజం ఎటుపోతోందో అనే భయం కూడా కలుగుతోంది. కేవలం సోషల్ మీడియాలో కొన్ని లైకుల కోసం, క్షణికమైన ఆనందం కోసం ఇంతలా దిగజారిపోవాలా? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధాన్ని, ఒక మహిళా కళాకారుణ్ణి కించపరిచేలా వీడియోలు క్రియేట్ చేయడానికి వారికి మనసు ఎలా వచ్చిందో. దీన్ని క్రియేటివిటీ అనరు, మానసిక వైకల్యం అంటారు. ఎదుటివారి ఆత్మగౌరవంతో ఆడుకుంటూ పొందేది ఆనందం కాదు కదా, అది ముమ్మాటికి శాడిజం అని అంటారు. ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఆడబిడ్డల మీద, పెద్దవారి మీద ఇలాంటి నీచమైన వీడియోలు సృష్టించే వారికి ఇంట్లో కుటుంబం, పద్ధతి, సంస్కారం ఉంటాయా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇలాంటి వీడియోలు చూసి నవ్వుకునే వాళ్ళు కూడా ఈ పాపంలో భాగస్వాములే. ఇది హెచ్చరిక మాత్రమే కాదు. ఈరోజు వీరి మీద వీడియోలు చేశారు, రేపు సామాన్యుల మీద, మన కుటుంబ సభ్యుల మీద కూడా చేరని గ్యారంటీ ఉంది. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిని కేవలం వీడియోలు డిలీట్ చేయించి వదిలేస్తే అస్సలు సరిపోదు. వారిని పట్టుకొని జైలు ఊచలు లెక్క పెట్టేలా కఠిన శిక్షలైతే విధించాలి. అప్పుడే టెక్నాలజీని దుర్వినియోగం చేయాలంటే భయం పుడుతుంది. మనిషి చంద్రమండలం మీదకి వెళ్తున్నాడు, కానీ బుద్ధి మాత్రం పాతాళం లోతుల్లోకి దిగజారిపోతోంది అనడానికి ఇలాంటి ఘటనల నిదర్శనం.